ఓకేనా ఆల్రెడీ పూసేసినారు తప్పేయడానికి పక్కన ఈరోజు ఉడుకుతున్నాడు బబ్బులో వస్తున్నాడు ఇప్పుడు మా నాన్న ఉన్నాడు బయట. శాంత ఉడుకుందని పోనీ వాకు వస్తా, ఉడుకుందని పొరియద్దు వస్తా. కీర్తన 84 7వ వచనం చదువుకుందాం. వారు నానాటికి బలాభివృద్ధి నిందుచు ప్రయాణం చేయుదురు. సియోనులో దేవుని సన్నిధిని వారి నిత్యము కనపడదు. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సియోన్ అనగా దేవునికి ఇష్టమైనటువంటి పట్టణం. అలాగా ఇద్దరు కూడా దేవునికి ఇష్టమైనటువంటి జెండా చెప్పాలనుకుంటారు. ఎప్పుడు ఇద్దరు మనసు మొత్తం రాలేదు. దేవుడు చివరి దాకా కూడా ఏకాత్మ, ఏక మనసు, ఏకభావము వీరికి దయచేసి బలాన్ని, నూతన బలం, నూతన శక్తిని, అభివృద్ధిని దేవుడు దయచేది కాక. దేవుడు వాక్య భాగం దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్ ఆమేన్. ప్రేమ గల ప్రభా, మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రతి విధానం ప్రభా ఎత్తిని మీకు కన్నా భుజం ఎత్తిపడుతున్నాము. మనలో మీరు కనిపించిన ప్రభా, మీరు బిడ్డకు ఇంతవరకు తండ్రిగా ఆదరణకర్తగా ఆశ్చర్యంగా అన్ని విషయాల్లో మీరు సత్యాన్ని దయచేస్తున్నారని పుస్తకిస్తున్నాము. మనలో కూడా మీ జ్ఞానాత్మకం మరి చెప్పినారు కదా. మరి తండ్రి కుమారత్వ ఏక దేవుడు దివ్యుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు 20 పెద్ద రహస్యాలు అడుగుతుంది. అమ్మ నాన్న దీవెళ్ళిన ప్రభా, మరి అక్క మామూలు బిడ్డల దీవెలు అమ్మమ్మ తాతయ్య నా ప్రభా తేజీ చేద్దామని బిడ్డల ఆశీర్వాదం నుండి రక్షించి దేవా, మీరు ఆమెకి ఏ వాగ్దానం అయితే ఇచ్చారో వివాహం ఆ వాగ్దానం నెరవేర్చు. ఆమె పిల్లలు రోషం గల దేవుని బిడ్డలుగా యెహోవా ఉపదేశం పొందే వంకర చేస్తానని యెషయా 54 దేవా 14 మీరు చెప్పిన వాగ్దానం మీరు నెరవేర్చేందుకు నీకు అవసరం. మీరు వాగ్దానం నెరవేర్చే దేవుడి వెనుక మీరు స్తుతిస్తూ మరొకసారి మనవరు కూడా పూర్ణ ఆరోగ్య, పూర్ణ బలం, పూర్ణ శక్తి, ఒకరిని ఆశించని జీవితం మీరు ఇచ్చారు. మీరు ఎంత సృష్టించారు కూడా తక్కువ. ఇంకా నూతన బలం, నూతన శక్తి అయితే ఇక్కడ జరుగుతాయి కార్యక్రమం అన్నిటి కూడా వివాహం ఇది మొదలు దేవా నా ప్రభా తిరుగు పెళ్లిలో ప్రతి విషయంలో మీ సన్నిధికాన్ని తోడు అంశంతో నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సుశీల వాళ్ళ ఇంట్లో జరిగిన కార్యక్రమం, వారి అన్న ఇంట్లో జరిగిన కార్యక్రమం అంతా కూడా మీకు మహిమ కార్యక్రమాలు జరిగించడంతో నేను స్తుతిస్తూ, వచ్చిన మా బంధు రక్షణ దగ్గర అందరిని బట్టి మేము స్తుతిస్తూ, రాబోయే వారిని బట్టి మేము స్తుతిస్తూ ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కిచెన్ 126వ కీర్తన 1 నుంచి 2 వచనాలు చదువుతున్నాం. సియోనును తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలోని రక్షించినప్పుడు మనము కలవకలిన వారి వలె ఉంటుంది. మన నోటి మీద నవ్వులేదు, మన నాలుక ఆనందగానంతో నిండి వెళ్ళాడు. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేశారని అన్ని జనులకు చెప్పుకుంది. యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేస్తున్నాడు, మనం సంతోషభరితులమైతున్నాం. దక్షిణ దేశంలో ప్రవాహంలో పాల్గొన్నట్టుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రక్షించింది. కన్నీళ్లు విడుచుతూ విత్తువారు సంతోషగానంతో పంట కోసారు. పిడికెడి విత్తనంలో చేత పట్టుకొని ఏడ్చుతూ విత్తువారు సంతోషగానం చేస్తూ పనులు మోస్తూ వచ్చింది. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్. కట్ చేసి మళ్ళీ ప్రార్థన 2 నిమిషాలు మళ్ళీ తర్వాత. ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన నామములకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన 2025 సంవత్సరంలో 2026 సంవత్సరంలో నా ప్రభు నేరు కుటుంబంలో మా అక్క వాళ్ళ చెల్లెలి వాళ్ళ ఇంట్లో చేరి
నా ప్రభా మరి మేము ఈ యొక్క కోరికను నడిపించటకు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. ప్రయాణమంతా తోడుగా ఉండి నడిపించిన దేవానికి స్తోత్రం. సేవ స్థితిని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. నాయన యొక్క కోరికను నా ప్రభా నీ ఘనంగా మహిమకరంగా జరిగించి నాయన ఇప్పుడు పాటల ద్వారా వాక్యం ద్వారా నాన్న మరి అక్క వాక్యం చెప్పనట్టుండగా నీ యొక్క ఆశీర్వాదములు దీవెన ఈ కుటుంబానికి దయచేయండి. ఏది కొదవ ఉన్నదో సమకూర్చి సహాయం దయచేయండి దేవానికి స్తోత్రం. నా ప్రభా నీ బిడ్డకి నైనా మరి ఇచ్చిన సంతానం బట్టి భర్తను బట్టి స్తోత్రములు నాయన ఈ కుటుంబంలో నైనా నీ కంచె కాదుదల నీ రక్తంతో ఈ యొక్క గృహం తరపండి అయ్యానికి స్తోత్రం. ప్రతి అవసరత లెక్కలు తీర్చి మహిమ పొందుకున్నాను ఆయన ఇక్కడ చేయడం మా అందరిని కూడా పేరు పేరు వాటిని దీవించి ఆశీర్వదించమని మరల మేము తిరిగి వెళ్ళనైనా మార్గం అంతటిలో నీ కాపుదల భద్రత ఉంచినైనా అక్కడ కూడా నైనా నీ యొక్క ఆరాధన జరగటం కన్నా మినిస్టులు మమ్మల్ని చేర్చమని నా ప్రభుడు క్రీస్తునామని అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. ఒకటి నుంచి 2 వచ్చినా చదువుతున్నాం. ఆయన గురించి కొద్ది క్రితం పాడింది. ఆయన రక్షణాస్త్రము ఆయన పశువు ఆయనకు విజయం కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణ వెల్లడి చేసి ఉన్నాడు. అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి అన్ని జనులైన వాళ్ళని కూడా దేవుని వైపు నడిపించాలి. ఇప్పుడు ఆ పాప మల్లిక అన్యురాలైన వాళ్ళు దేవునికి మరి వీళ్ళంతా దేవునికి పరిగెత్తున్నారు. దేవుడు నా అక్కని ఇక్కడ ఉన్నాయి. వాళ్ళ కుటుంబంతో చిన్నప్పటి నుంచి దైవికంగా ఉన్నారు. మరి ఆమె అక్క కొడుకులో కూడా ఎవరితో ఎంత మంచి పేరు పెట్టినారు కదా. కాబట్టి దేవుడి యొక్క బిడ్డల ఇళ్ళలో చేరడం చాలా ఆశీర్వాదం. ఎక్కువగా ఎంత చక్కగా చెప్తున్నాడు, ఆశ్చర్యకారం చేస్తున్నాడు, మనం సంతోషభరితమైంది అంటున్నాడు. దేవుని యొక్క హస్తము మరి కుటుంబానికి తోడుగా ఉన్నది. కాబట్టి ఎల్లప్పుడూ వాక్యంలో ప్రార్థనలో మనం ఎదగాలి. దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు మన చుట్టూ మంచి చేయలేరు. కాబట్టి సమస్తము చేయగల దేవుడి పైన మనం ఆధారపడి ఆయనను హత్తుకొని ఆనుకొని జీవించినప్పుడు మనకు విజయం అంటే ప్రతి విషయంలో అపవాది పైన విజయాన్ని పొందుకోవాలంటే వాక్యమే. 2 అంచె గల ఖడ్గం వాక్యం. అలాగనే పక్షికి 2 రెక్కలు ఎలా ఉంటాయో అలాగా మన వాక్యంలో ప్రార్థనలో ఉన్నప్పుడు మన జీవితంలో సంతోషం, సమాధానం, నెమ్మదితో సమస్తమైన సమృద్ధిని కూడా దేవుడు ఇస్తాడు. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించిన దాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గురించి ఆసక్తి చూపించిన మీరు ప్రతి ప్రార్థనకు జవాబు రాయించిన విధానం చిరశక్తులు అన్నీ కూడా వేసిన గర్తించగలుగుతాము. నేనెక్కడికి సమాధానం కాకుండా సమస్త జ్ఞానం ఓకేగా అందరికీ మనం ఆరాధిస్తే చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుని నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన పాదములకి స్తుతులు స్తోత్రములు నాయన. ఈ సమయం అంటూ నాయన నేను చెప్తుండగా మీరు నా నోటిని గుళ్ళగా వాడుకోండి తండ్రి. నేను కాదు చెప్పేది, మీరు నాలోకి చెప్తున్నందుకు మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అక్కగారికి కూడా మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో తాను భూమి మీద
నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి హృదయంలో నొచ్చుకునేను బాధపడను. తాను భూమి మీద, దేవుడు భూమి మీద నరులను సృష్టించినందుకు, తాను కలగజేసినందుకు దేవునికే బాధ. ఒక ఎగ్జాంపుల్, మనకి పిల్లలు పుడితే ఏదైనా కోపం వచ్చినప్పుడు ఏమంటాం? ఇంకా అరుస్తాం కదా. పిల్లలు లేకుంటే ఏదో ఒకటి అనేస్తాం అనమాట. కానీ ఇక్కడ దేవుడు తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపం నొందినాడంట. నరులని ఎవరు కలిగ చేసినాడు? భూమి మీద మనుషులని దేవుడే కలిగ చేసినాడు కదా. మొట్టమొదట ఆది కాండము మనం చూసుకుంటే, దేవుడు 6 రోజులు అన్ని సృష్టించి 6వ రోజు మనిషిని దేవుడు తన స్వరూపమందు నరుని నిర్మించినని మనము చూసుకుంటున్నాం. తన స్వరూపమందు చూడు, ఎంత ఇష్టంగా దేవుడు తన కుమార్ని తన స్వరూపమందు అక్కడ సృజించిన తర్వాత దేవుడు మళ్ళీ నరునితో పాటు సాటి అయిన సహాయం కావాలని ఏం చేసినాడు? స్త్రీని కూడా అవ్వని నిర్మించినాడు. అయితే ఇద్దరిని జతపరిచిన తర్వాత ఎక్కడ పెట్టినాడు? ఏదోని తోటలో ఉంచి ఉన్నాడు. దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్న ఫలం తినడి ఏదైనా కానీ, ఇది తినకూడదని చెప్పినప్పుడు వాళ్ళు వినాలి కదా. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే ఎప్పుడు అతిక్రమించినారు? మొట్టమొదటి ఏదోని తోటలనే. దేవుడు చెప్పిన మాట విన్నారా? వినలేదు. ఆజ్ఞాతిక్రమే పాపం అని మనం చూసుకుంటున్నాం కదా. అక్కడ దేవుడు వచ్చి చెప్తున్నాడు, ఈ తోటలో ఉంటున్న పండ్లను అన్ని తినండి, కానీ దీన్ని మాత్రం తినవద్దన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఎవరు తిన్నారు? ఫస్ట్ మొట్టమొదట అవ్వ. సర్పము యుక్తి గలదై అవ్వ దగ్గరకు వచ్చి చెప్తే అవ్వ ఏం చేసింది? తినేసింది. నీ కన్నులకు రమ్యమైనది, అందమైనది అని చెప్పే లోపల కన్నులు తెరవబడనని సర్పం చెప్పే లోపల అవ్వ ఏం చేసింది? విని తన కన్నులకి అందంగా బాగా ఆహారం బాగా కనిపించడం వల్ల ఆ పండును తినేసింది. తాను తిని ఊకే ఉండే ఆదాము కూడా ఇచ్చేసింది. ఆదాము ఏం చేసినాడు? తినేసినాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? ఆదామా ఎక్కడున్నావు? దేవునికి తెలిసిపోతుందా? సృష్టించిన దేవునికి తెలియదా? సమస్తమును కలిగజేసినది దేవుడే, మళ్ళీ ఆయనకు తెలియదా? వాళ్ళు అప్పుడు మేము దిగంబరులుగా ఉన్నామని నిలబడి ఉన్నారు. ఎవరు చెప్పారు అంటే ఆదాము. అవ్వ ఎందుకే? అవ్వ సర్పం ఎందుకే? అందుకే అవ్వకి ఏం చేసినాడు? ప్రయాసంతో గర్భవేదన కలిగజేసినాడు. ఆదాముకి ఏం కలిగజేసినాడు? కష్టపడి ఆహారం, పంట పొలాలను దున్ని కష్టపడాలి. తర్వాత సర్పంతో ఏం చెప్పినాడు? నువ్వు నేల మట్టి మీదనే ప్రాప్తు అని చెప్పేసిన. అక్కడ ఆజ్ఞ అతిక్రమించినాడా? దేవుడు ఎంత బాధపడ్డాడు. అక్క ఏదైనా మనకు చెప్పినప్పుడు మనకు వినకపోతే అక్క బాధపడుతుందా? సంతాపం నొందుతుందా? తన హృదయంలో నొచ్చుకుంటుంది కదా బాధ. ఇప్పుడు చర్చకు వచ్చేటప్పుడు కరెంటు పోయింది, ఎవరు లేరు బండి మీద రావడానికి, నడుచుకుంటాను. దేవా నేను వెళ్ళకపోతే సాతాను ఎన్ని విధాలా ఆటంకం ఇస్తుంది, కానీ ఇది నీ పని, కానీ నేను వెళ్ళాలని తొందరగా మా చెల్లెలకి బాబునిచ్చేసి తొందర నడుచుకుంటూ వచ్చాను. అంటే తన హృదయంలో బాధపడుతుందని నాకు తెలుసు. అంతకొద్ది ముందర కన్న తండ్రి అయిన దేవుడు బాధపడతాడు. అందుకే తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపం నొంది ఉన్నాడు. ఎందుకు? నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు, ఆయన మంచివాడు. ఎవరు? నోవాహు. కానీ ఎవరు మంచి వాళ్ళు కనిపించలేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నోవాహు నేను నా 10వ వచనం చూడండి, ఆది కాండము 6వ అధ్యాయము 10వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది. దేవుడు నోవాహుతో చెప్తున్నాడు, సమస్త శరీర మూలంగా భూమి బలాత్కారంతో. భూమి మీద ఎవరున్నారు? మనుషులు. అప్పుడు నోవాహు తర్వాత తన కుటుంబము, తర్వాత ఇంకా ఇతర వంశావళులలో మనం చూసుకుంటాం కదా, 5వ అధ్యాయంలో ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, భూమి బలాత్కారంతో నిండి ఉన్నది, ఆయన సంతాపం పొంది ఉన్నాడు, ఆయన బాధపడి ఉన్నాడు, చెడ్డదైనది చెడి ఉన్నది అనేది 6వ అధ్యాయం మొత్తంలో చూస్తే మనము చెడి ఉన్నది. ఎవరు? చెడిపోయినారు వాళ్ళ హృదయాలలో, వారి అంతరంగ హృదయాలలో చెడిపోయి ఉన్నది. అదే 6వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదని. చెడుతనం ఎలాంటిదంట? గొప్పది. చెడుతనం చెప్పుకోవడానికే. ఇప్పుడు గొప్పదని ఏం చెప్పుకుంటాం మనం? ఇందాక అక్క చెప్పింది, ఒకే ఇంటిలో 7 మందికి ఉద్యోగం, గొప్పదే కదా. మరి దాని వెనక ఒక సంఘటన చూడి, అంటే ఎంత విషాదకరమైనది, గొప్పది. ఇప్పుడు ఎగ్జాంపుల్, చెడుతనము, అది చెడుతనం చేసే వాళ్ళకి గొప్పదే, కానీ మంచి వాళ్ళకి అది గొప్పది కాదు. ఇప్పుడు మనం వాక్యం చెప్తున్నాం, బాగా పాడినారు, బాగా చెప్పినారు, బాగా ప్రార్థన చేసినారంటే అది మనకి గొప్ప. ఇప్పుడు చెడు చేసే వాళ్ళకి అది గొప్ప. చెడుతో నిండి ఉన్నదని దేవుడు ఏం చేసినాడు? నోవాహు నేను భూమిని జల ప్రళయంతో నాశనం చేస్తున్నాడు. కానీ నోవాహు బాధపడ్డాడు.
ఎందుకు దేవా ఒక్కరు కూడా లేరంటే లేరు. ఇష్టానుసారంగా తమకు మనసు వచ్చినట్లు పాపం చేస్తున్నారు. నిజంగాంటే ఎంత ఘోరంగా ఉందంటే లోకంలో బహు భయంకరంగా ఉంది. పిల్లలు, తల్లులు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఎవరికి తెలియదు ఇష్టానుసారంగా. అందుకే గలతీ 5:19 అంటాడు కదా, శరీర కార్యములు, చారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిస్వారములు, ద్వేషములు, కలహములు, మస్తరములు, క్రోధం, ఇవన్నీ ఎవరి ఇష్టానుసారం, ఎవరు మనసుకి ఏది ఇష్టమైతే అది చేస్తున్నారు. నువ్వెవరు చెప్పడానికి అంటున్నారు. ఇప్పుడు వాక్యం చెప్తే హెచ్చరిక చేస్తే వాళ్ళు వినటం లేదు. ఎందుకు? వాళ్ళకి మంచి ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. వాళ్ళకి ఎందుకు? మనసుకి నచ్చుతుంది కాబట్టి వాళ్ళకి ఇష్టానుసారంగా చేస్తున్నారు. అందుకే దేవుడు చెప్పాడు నోవాహుతో, ఇదిగో నేను జలప్రలయంతో అంతం చేసేస్తాను. 40 రాత్రులు 40 పగుళ్ళు వర్షాన్ని భయంకరంగా కురిపించారు. ఎవరెవరు వెళ్ళారు ఓడలోకి? నోవాహు, నోవాహు భార్య, షేము, హాము, యాపేతు వాళ్ళ భార్యలు, మొత్తము 8 మంది ఓడలో చేరినారు. ఆ ఓడలో చేరిన తర్వాత భయంకరమైన వర్షం కురిసింది. కురిస్తే ఏమవుతుంది? వర్షం కురిస్తే ఉంటారా? కొట్టుకొని పోతారు కదా. వర్షానికి ఏమవుతారు? కొట్టుకొని పోతారు. అక్కడక్కడ మనం చూస్తుంటే వర్షాకాలం అప్పుడు వర్షాలకి ఇల్లు, తర్వాత మనుషులు, తర్వాత వాహనాలు కొట్టుకొని పోయినారు. దేవుని ఉగ్రతకి ఎవరిమైనా ఉండగలుగుతామా? ఏదైనా కూడా దేవుని ఉగ్రతకు మనము తట్టుకోలేము. దేవుడు జలప్రలయంతో అప్పుడు చెప్పినప్పుడు వినలేదు కాబట్టి జలప్రలయంతో నాశనము అంతం వచ్చినదన్నాడు. అంతం వెంటనే వచ్చింది. జలప్రలయం స్టార్ట్ అయింది. వాళ్ళు మాత్రమే ఓడలో ఉన్నారు. అందుకే ఆ కుటుంబము రక్షింపబడినట్లు మనం చూస్తున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పినప్పుడు మనం వినకపోతే మనం ఏమైతే తెలుసా? నాశనానికి గురవుతాం. మన సమయము, మన కాలము ఎప్పుడు ఉన్నదో తెలియదు. గడ్డి ఎలా ఉంటది? ఉదయం పచ్చగా ఉంటది, ఎండ తగిలే లోపల వాడిపోతుంది. మన జీవితాలు కూడా అలాంటివి. కాబట్టి దేవుడు చెప్పినప్పుడు మనము వినాలి. నోవాహు కుటుంబమే ఓడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నోవాహు కుటుంబమే ఓడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. జంతువులే, పక్షులే, జీవరాశులే చేరిపోయావి. ఈ మనిషిని ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని, పరలోకమే మాకు వద్దంటే ఎవరికి ఇవ్వాలి పరలోకం? ఎవరికి ఇవ్వాలి పరలోకం? తన పిల్లలు రారంటే అది నరకం. తన పిల్లలు రారంటే అది నరకం. ఎవరికి ఇవ్వాలి పరలోకం? ఎవరికి ఇవ్వాలి? చేసుకునింది దేవుడు తన స్వరూపమందు తన పిల్లల్ని చేసుకొని మళ్ళీ పిల్లలు నశించిపోతుంటే, పాపమైన ఊపిలో పోతుంటే ఒక్క నోవాహు కుటుంబమే ఓడలేక వచ్చింది, మిగతా కుటుంబం రాలేదు. అక్క వాక్యం చెప్తుంటది, ఎవరైతే విని దేవుని మందిరంలోకి వచ్చి విని వాక్యానుసరంగా నడుచుకొని దేవునికి ఇష్టానుసరంగా నడుచుకుంటారో వాళ్ళు మాత్రమే మనము రక్షణ పొందుతాం, ఆ పరలోక రాజ్యానికి వారసులు. దేవుడు అప్పుడే హృదయంలో నొచ్చుకున్నాడు. అప్పుడే, ఇప్పుడు కాదు. ఏదోని తోటలోనే వాళ్ళు చెప్పినప్పుడు వినలేదు. నోవాహు దగ్గర ఉన్న వాళ్ళ కళ్ళ జలప్రలయం వస్తుంది రండంటే వినలేదు. ఏమైపోయింది? వీళ్ళు మాత్రం వచ్చారు, వీళ్ళ కుటుంబం రక్షింపబడింది. మిగతా వాళ్ళు అదే పరిస్థితి. మనం ఇక్కడ ఉంటున్నాం. వాక్యం ఉంది, మిద్ద మీద ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు ఎంత పడతారని మనకు కొత్త నిబంధనలు చూస్తున్నాం. ఎప్పుడు దేవుని రాకడ వస్తాడో తెలియదు. అందుకే అపొస్తలుల కార్యంలో 1:5 అంటాడు, ఏమంటే తెలుసా? కాలము సమయంలో తండ్రి స్వాధీనం అంది ఉన్నాయి. నీ కాలం, నీ సమయం నీకు తెలుసా? ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలుసా? తెలియదు. కనుక మనం సమయము ఉన్నప్పుడే మనం దేవుని నమ్ముకొని దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. కాకిని పంపించాడు, అది తిరిగి వచ్చింది. పావురమును పంపించాడు, అది తిరిగి వచ్చింది. కాకిని పంపించాడు, అది తిరుగుతూ ఉంది. పావురమును పంపించాడు, అది తిరిగి వచ్చింది. ఈరోజు మనం కాకిలా ఉంటున్నామా? పావురంలా ఉంటున్నాం. కాకికి చెప్పాడు, అదేం చేసింది? తిరుగుతూనే ఉంది. పావురం మళ్ళీ తిరిగి వచ్చేసింది. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమొచ్చింది? మీద ఏం కాలింది? పావురం, పరిశుద్ధాత్మ. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరన్నా అనగలుగుతారా మనని? ఈమె యందు నేను రక్షణ పొందినాను, ఈమె యందు నేను భయం భక్తి కలిగినాను, ఈమె యందు నేను దేవుని సన్నిధికి వస్తున్నానని ఎవరైనా చెప్పగలుగుతారా? అని నాకు తెలిసిన బైబిల్లో నాకు ప్రార్థన తెలుసు, నాకు పాటలు తెలుసు అని మనము
హెచ్చింపబడతాం. కానీ ఒకరి ద్వారా మాత్రం మనం తెలుసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేవుని వాక్యం ధ్యానిస్తుంటారు కాబట్టి వాళ్ళు మనకు చెప్పినప్పుడు విని వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. అలాగనే ఆదికాండం 19లో మనం చూస్తే 13లో ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీకు కనిపిస్తుంది. ఎవరైనా విన్నారంటే వినలేదు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తానని దేవుడు అబ్రాహాముతో చెప్పినప్పుడు అక్కడ 50 మంది నుంచి లాస్ట్కి 10 మంది వస్తే కూడా 10 మంది కూడా కనిపిస్తలేదు. 10 మంది కూడా నీతిమంతులేరా? ఎగ్జాంపుల్, ఇప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తే మనం ఎలా ఉంటున్నాం మన హృదయంలో? మన హృదయాన్ని మనం పరీక్షించుకుంటే ఎలా ఉంటున్నాయి? భయంకరంగా అని చెప్తున్నాను కదా. నిజంగా చాలా చాలా భయంకరంగా అంటే చాలా భయంకరంగా ఉన్నారు. స్త్రీలైతేమి పురుషులైతేమి ఇష్టానుసారంగా తమకి నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి దయచేసి సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకాలతో కాల్చినాడు. వినలేదు వాళ్ళు. తెలుసు, దేవదూతలు వస్తే కూడా నాకు 2 రోజు అంటున్నారు, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని మీ దగ్గరికి పెళ్లి కానీ వాళ్ళు మీ దగ్గరికి పంపిస్తానంటే కూడా వినలేదు. ఇంత పాతకాలకు గురైనటువంటి ఈరోజు మనం చూస్తున్నాం. యవన కాలం అంటుంటున్న తన కుమార్తెని పంపిస్తాని లోతు అంటున్నారు. ఎందుకంటే దేవదూతలు వాళ్ళు దేవుని భయం అసలు లేదు సొదొమ గొమొర్రా పట్టణంలో. నిజంగా ఇప్పుడు కూడా మనకు కూడా భయం లేదేమో. మనం ఎలా ఉంటున్నాం, మన పిల్లలు ఎలా ఉంటున్నాం? నోవాహు దూడలేక తన కుటుంబానంతా పిలుచుకెళ్ళాడు. ఎందుకంటే దేవుని గురించి తెలుసు, జలప్రలయంతో నాశనం చేస్తాను అన్నాడు కదా, తన కుటుంబానంతా తీసుకెళ్లాడు. ఇప్పుడు దేవుని గురించి మనం వింటున్నాము, మనం సన్నిధికి వస్తున్నాము. మన పిల్లలు, మన భర్తలు, మన భార్యలు, మన బంధువులు, మన స్నేహితులు, మన తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు? మనం పరీక్షించుకుంటే ఆ ఓడలు మనం చేస్తాము. యేసుక్రీస్తు అనే పరలోక రాజ్యానికి మనం చేస్తామా? వారసులమవుతామా? మనము పరీక్ష చేసుకోవాలి. అంటే యోనా చూసుకుంటే మనం దేవుడు యోనకు ఘోరమైనదంట. యోన నినివే పట్టణము ఘోరమైనదని అక్కడ దేవుడు యోన 3:10 ఇదిగో వాళ్ళు ప్రార్థించినప్పుడు, చిన్న వాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడా? విన్నాడు. ఇక్కడ వినలేదు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఇష్టానుసారంగా అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు, అదే ఆ రోజు. యేసయ్య ఉగ్రత నుండి ఎవ్వరు తప్పించలేదు. ఆ రోజు నీకు శ్రమలు వచ్చినా ఎన్ని వచ్చినా ఎవరు తప్పించరు. నీ క్రియలే నీకు సాక్ష్యం పలకపోతుంది. నీ క్రియలు మాత్రమే. ఎందుకంటే నువ్వు ఎలా ఉన్నావో దేవునికి తెలుసు భూమి మీద. కాబట్టి మనం లోకంలో బహు జాగ్రత్తగా ఉండాలి. యోనా సోర చెట్టు కింద కూర్చున్నప్పుడు మళ్ళీ సోర చెట్టు తనకి నీడనిచ్చింది. ఎప్పుడైతే సోర చెట్టు ఎండిపోతుందో యోనా బాధపడ్డాడు. ఎందుకు తెలుసా? ఎందుకు నాకు ఎండ తగులుతుంది. యోనా, సోర చెట్టు నువ్వు పెంచలేదు, నువ్వు పెద్ద చేయలేదు, నీళ్లు పోయలేదు, కానీ అది నీకు నీడనివ్వనందుకు అంత బాధపడుతున్నావే. ఈ నినివే పట్టణం పాడైపోతుంటే, నాశనం అయిపోతుంటే, నాకు దూరం అవుతుంటే, నేను ఇష్టానుసారంగా ఈ బిడ్డని సృష్టించిన బిడ్డలు నాశనం అవుతుంటే నాకెంత బాధ ఉంటది యోనని దేవుడు అక్కడ బయలుపరచబడ్డాడు. అప్పుడు వెంటనే యోన ఎక్కడికి వెళ్ళాడు? నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించాడు. మళ్ళీ దేవుడు తన మనసును మార్చుకున్నాడు. ఈ రోజు కూడా మనము దేవుని అడిగితే దేవుడు తన మనసును మార్చుకొని ఏం చేస్తాడు? మన వైపు తండ్రి నాది తప్పైంది, పొరపాటైంది, క్షమించంటే దేవుడు మన మాట వింటాడా? వింటాడు. 7 సార్లు 70 సార్లు అని మత్తయి సువార్తలు కూడా చూస్తాం. క్షమించాలి 7 సార్లు 70 సార్లు కూడా మనం క్షమించాలని కదా. కాబట్టి దేవుడు మనను క్షమిస్తాడు, మన మాట కూడా వింటాడు. ఎందుకు? మనం ఇష్టానుసారంగా ఉన్నప్పుడు మన మాట వింటాడు. మనం ఇష్టానుసారంగా లేనప్పుడు దేవుడు మన మాట వింటాడా? మన పిల్లలే మన మాట వినరు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇంకా యూత్ అయితే బహు తాగుడుకు అలవాటు అయిపోయినారు. భయంకరంగా ఏ ఇంట్లో చూసినా తాగుడు, ఏ ఇంట్లో చూసినా భార్య భర్తల మధ్య, యవన స్త్రీల మధ్య గొడవలు. బైబుల్లో ఉన్నది అన్ని తల్లి జడ, పిల్లకు లేదు, పిల్ల జడ, అత్తకు కోడలన్నీ బైబుల్లో నెరవేర్తలేదు. దేవుడు అక్కడ సమీపించింది. అక్కడక్కడ దైవ సేవకులను కూడా చంపేస్తున్నారు, మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా బైబిల్ పట్టుకున్నా కూడా కొడుతున్నారు. మన అనంతపురంలో కూడా బస్సులో పోతుంటే ఎంతో ఘోరంగా. అందుకే ఇంత భయంకరంగా ఉంది లోకము. మనకి సమయం అయితే ఉందో లేదో తెలియదు. మన ఆయుష్కాలం ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు, మన జీవితాలు. కాబట్టి ఇప్పుడు మన సమయం ఉంది కాబట్టి మనము దేవునికి ఇష్టానుసారంగా నోవాహు ఎలా ఓడలోకి చేరాడో మనం కూడా దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. పాపులను రక్షించుటే క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను కదా. యేసుక్రీస్తు ఎలా లోకమునకు వచ్చాడో ఆయన ఏం చెప్పాడు? నేనే మార్గమును, సత్యమును, జీవము.
ఆయన ద్వారానే కదా మనకి ఇవాళ. కాబట్టి మనం ఆయన నమ్ముకుంటే ఆ పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. ఈ రోజున వాక్యం ఏంటంటే నాశనం ఎక్కడ చూసినా నాశనం అయిపోతున్నారు మనుషులు. ఎవ్వరు చూసినా నాశనం చేయబడుతున్నారు. ఒకరికొకరు చేసుకుంటలేరు. కానీ అపవాది ఎవరిలోనే ఉండి ఇంకొకరిలోనే ఉండి చేస్తుంటది. మనం దేవుని బిడ్డగా ఉంటే అపవాది మన దగ్గరికి వస్తుందా? రాలేదు. ఎందుకంటే ఆ వాక్యాన్ని మనలోన ఉన్నప్పుడు అపవాది దూరంగా వెళ్ళిపోతుంది. కానీ శ్రమలు పెట్టగలదు. యోగుకు శ్రమలు పెట్టింది కదా. ఎన్ని పెట్టినా కూడా యోగు భయపడ్డా? భయపడలేదు. దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అలాంటి విశ్వాసం మనం చివరి దాకా కలిగి ఉంటే దేవుడు మన పట్ల గొప్ప విజయం అనుగ్రహిస్తాడు. కాబట్టి మన హృదయం అనేది దేవుని హృదయాన్ని మనం ఎట్లా బాధ పెట్టామో, దేవుడు ఎట్లా సంతాపం పొందాడో, దేవుని మనం ఎందుకు బాధ పెట్టామో మనం ఒకసారి తెలుసుకోవాలి. దేవా, ఇక మీదట నేను నీ ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నావు కదా, ఏమైనా తప్పులు చేస్తున్నానేమో క్షమించండి. ఇక మీదట నీకు ఇష్టానుసారం నేను లోబడి జీవించటకు సహాయం చేయి. ఈ పాపము అనే ఊబిలో నుండి నన్ను లేవనెత్తండి తండ్రి, నన్ను నా కుటుంబాన్ని అని మనము ప్రార్థించుకునే బిడ్డలుగా ఉండాలని దేవుడి కొద్ది వాక్యం ద్వారా దీవించి ఆశ్రయించి మన హృదయాల్లో కలింప చేయుగాక. ఆమేన్. ఆమేన్. మళ్ళీ చెప్పాలి. నరుల కొరకే ఆయన అంత సంతాపడినాడు అంటే నరుడు ఏం చేసినందుకు? పాపం చేస్తుంది. దేవునికి విరోధమైన క్రియలు మనం చేస్తే దేవుడు బాధపడతాడు, మనం బాధపడతాం. అదే జెఫన్యా 3:15 నుంచి చదవండి. జెఫన్యా 3వ అధ్యాయం 15 నుంచి 20 దాకా చదివితే ఎంత బ్లెస్సింగ్స్ ఉన్నది చూడండి. 3వ అధ్యాయం 15 నుంచి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. చూడండి, ఆయన మిమ్మల్ని రక్షించును. ఇక్కడ దేవుని యొక్క సంతాపము ద్వారా ఏమైంది అంటే ఆదికాండం 19లో వాళ్ళని రక్షించలేదు, కానీ కొందరే రక్షించబడినారు. ఎవరు వాళ్ళు అంటే కేవలము ఇక్కడ లోతు యొక్క మరి మనం చూస్తే 19వ అధ్యాయం అంతా మీరు చదవండి, చాలా తేటగా రాయబడింది. వాళ్ళు ఆలస్యం చేస్తూ ఉంటే ఆ మనుషులు అంటే వెళ్ళినటువంటి దేవదూతలు లోతు భార్య చేతిని, లోతు కుమార్తెల చేతిని పట్టుకొని బయటకు వచ్చినారు. క్లారిటీ చూడండి, అక్కడ వీళ్ళు మాత్రమే బయటకు తీసుకొచ్చినాడు. అక్కడ కుమార్తెలకు వివాహం ఏర్పాటు చేశారు, అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేసిన వాళ్ళ చేయి పట్టుకొని బయటకు వచ్చినారా? లేదు. ఇది తేడా అనుకోండి. దేవుని బిడ్డని ఎగతాళి చేస్తే వాళ్ళకు నాశనమే. అక్కడ నోబహును ఎగతాళి చేసిన వాళ్ళదే కూడా నాశనమే. తన టాపిక్ అదే, నాశన పుత్రులు నశిస్తారు. ఎగతాళి చేసిన వాళ్ళంతా నాశనం అయిపోయినారు. అల్లుళ్ళే మళ్ళా, లోతు నీతిమంతుడే, కానీ అల్లుళ్ళ బ్లెస్సింగ్స్ లేదు. ఈ కూతుళ్ళని మాత్రం దేవదూతలు చెయ్యి పట్టుకొని వచ్చారంటే వాళ్ళంతవరకు ఎగతాళి చేయలేదు, లోతు చెప్పిన మాట విన్నారుకుంటారు. కానీ బయటకు వచ్చిన తర్వాత దేవుడు వెనక్కి చూడొద్దండి అన్నాడు. వెనక అంటే వెనకడి జీవితాన్ని గుర్తు చేసుకుంటూ, పాపపు జీవితాన్ని కానీ ఏదైనా వెనక మనం చేసినటువంటి దేవునికి విరోధమైన పాపాలను గుర్తు చేసుకొని మళ్ళీ వెనకడి జీవితానికి పోకూడదు. ఇక నయమే లాగా అలాగే వెనక చూడొద్దు అన్నా కూడా లోతు భార్య వెనక్కి చూసి ఆమె ఉపస్థానమైనది. వీళ్ళు కూడా ఆ యొక్క మరి ఆ ప్రదేశంలో సొదొమ గొమొర్రా ఉన్న భయంకరమైన పాపం యొక్క చీకటి జీవితాన్ని వాళ్ళు మళ్ళీ గుర్తు చేసుకున్నారు. వెనక్కి చూడొద్దు అంటే వెనక చూడటం. అందుకని వాళ్ళు కూడా వాళ్ళ తండ్రితో పాపం చేసే దేవుడు ఎంత ఉంచుకునేటారు. సొంత తండ్రితో కుమార్తెలు పాపం చేస్తే దేవుడు గుండె ఎంత పగిలిపోయింది. ఎంత అసలు అది మనం చదువుతుంటేనే మనకే బాధ అయినప్పుడు మరి తండ్రి అయిన దేవునికి ఎంత బాధ ఉంటుంది. అలా ఉంటుంది. ఈ జెఫన్యాలైతే ఆయన రక్షించి వాళ్ళని, వీళ్ళంతా రక్షించబడ్డే. చదువుతారమ్మా. బహు ఆనందంతో అదే మన ఎందు దేవుడు ఎప్పుడైతే బహు ఆనందంతో సంతోషిస్తాడో అదే మనకు ఆనందం. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవుని బాధ పెడితే మనకు బాధనే, దేవుని పిల్లలు బాధ పెట్టినా మనకు బాధనే. కారణం లేకుండా నిష్కారణంగా హేతు లేని గాయములు తగలకపోవును అని ఉంది వాక్యంలో. వీళ్ళందరూ దేవుని యొక్క మాటకు విధేయత చూపలేదు. నోహం చెప్పినా విన్నారు. అందుకనే అప్పటికంతా ఆ యొక్క జలప్రళయం వచ్చే వరకు గర్వంతో అహంకారంతో ఉన్నారు. ఆ సిచ్యువేషన్ వస్తుందని వాళ్ళ ఊహల్లో కూడా లేదు. ఉన్న పరంగా
వాళ్ళు ఉగ్రతకు గురైపోయినారు. ఇక్కడ దేవుళ్ళు ఆనందిస్తే వాళ్ళకి ఆనందమే. ఇంకా చదువు నీ యందు తనకున్న ప్రేమను బట్టి చూడండి, దేవుడు మనలో ఆనందిస్తున్నాడు. మన యందు ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత మన అందరి దేవుడు ఎంత సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, మనం రక్షిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, తర్వాత శాంతపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. ఆయన హర్షించను. ఈ యొక్క రాత్రి కాల సమయమందు మనం దేవుని సంతాప పెట్టే వారంగా ఉన్నామా, హర్షించే చేసే వారంగా ఉన్నామా? దేవుడు ఎప్పుడైతే హర్షిస్తాడో నెక్స్ట్ మీరు 20 వచనంలో నీకు ఖ్యాతిని మంచి పేరు ఇస్తారు. ఏమి ఇస్తారు చెప్పండి? గుండెలో రాసుకోండి. దేవుడు మనం రక్షించినప్పుడు, దేవుడిలో మనం ఆనందించినప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి, మనల్ని బట్టి సంతోషించాలి, మనల్ని బట్టి హర్షించాలి. అప్పుడు ఆయన మనం కాపాడమే కాదు, ఆయన మనం రక్షించడమే కాదు, ఖ్యాతిని మంచి పేరు మనకిస్తారు. ఆ పేరే యేసయ్య నామం. కాబట్టి ఆ విధానంలో జీవితం దేవుడు హృదయాన్ని బహుగా ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రభా, నా తల్లి, మరి నా తల్లి గత గురువారం రోజున యేసు తీసుకున్నాము. అందరం నా తల్లి చేరి అయ్యా నేను ఆమెను స్థుతించటకు, నేను ఆరాధించటకు, సేవించడం నేర్చిన మా గొప్పతనాన్ని బట్టి స్థుతించుకుంటున్నాం. మరి ఈ రోజు నా తండ్రి ఉదయకాలంలో ఉంటేనైనా మరి మీ నామం నిమిత్తమే నా తండ్రి మేము నా తల్లి దర్శించడానికి మీరు ఎంతగానో దేవాన్ని చూస్తూ తండ్రి. మరి యొక్క ద్వారా మాకు ఇచ్చిన అభ్యర్థాలను బట్టి స్థుతులు. మరి ఆమె ద్వారా మేమందరము సేవలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్థుతులు. మా మంచిగా మా భక్తి కానీ కాదు ప్రభా, కేవలం నీ కృప, నీ దయాన్ని సన్నిధి ప్రభా నువ్వు ఏర్పరచుకున్న నీ బిడ్డ ప్రభా. మరి నా తండ్రి మాకు ఇచ్చిన దండత బట్టి స్థుతులు. అక్కడ మరి నా ఎన్నో పాటలు పాడడానికి అంతమందిలో అందరూ నా తల్లి ఉద్యోగస్తులు అయినప్పటికీ, పెద్దవాళ్ళు అయినప్పటికీ నేను మిమ్మల్ని ఎంతగానో అయా నా తన ఒక పాటలు పాడే వాళ్ళగా మాకు ఎంతగా వాడుతున్న దేవానికి స్థుతులు. వాళ్ళు చూపించిన ప్రేమను బట్టి కూడా వందనాలు స్థుతులు. నేను అయ్యా నా తండ్రి నేను మరి అక్కడ మాత్రమే కాదు, మమ్మల్ని కూడా ఎంతగానో ప్రేమించి గౌరవించినైనా మమ్మల్ని ఎంతగానో నా తండ్రి ఆదరించడానికి బట్టి స్థుతిస్తున్నాం తండ్రి. ఆ పెళ్లి కూతురిని కూడా దీవించండి ప్రభా, బిడ్డను కూడా ఆశీర్వదించండి. ఆ బిడ్డ కూడా ఎంతగానో నీ ఎందుకు భయభక్తులు గల స్త్రీలా ఉంది కనపడింది దేవా. మరి ఎందుకంటే ప్రభా బిడ్డ ప్రవర్తన బట్టి మేము చెప్తున్నాం దేవా. మరి ఎంతమంది బిడ్డలు పెళ్ళి అంటే ఏమేమో అన్ని వేసుకొని ఉంటారు ప్రభా, కానంటే ఏం వేసుకోలేదు ప్రభా. చాలా సింపుల్గా ఉంది ప్రభా, నీకు నచ్చే విధిగా కార్యం జరిగిస్తాం బట్టి స్థుతులు ప్రభా. ఆవిడ ఎంత చక్కగా అయినప్పటికీ మాత్రం నా తండ్రి రెచ్చింపబడక గర్వపడక నేను ఎంత తగ్గించుకుని అందరినీ కలకరిస్తూ అందరినీ ప్రేమిస్తూ పెద్దవాళ్ళు ఎటు చెప్తాట నా తండ్రి ఆ బిడ్డ చేసుకుంటుంది ప్రభా. అందరిని బట్టి స్థుతులు ప్రభా. బిడ్డ వారిని చాపు కూడా చేస్తుందంట ప్రభా. అయినప్పటికీ ఆ బిడ్డకి తగ్గింపు స్వభావం బట్టి వందనాలుగా మరి నా తండ్రి అక్క